అందరికీ వందనాములు. ఇక పాపము చేయకుము అనే విషయంలో ఈరోజు మనము నేర్చుకుందాం. ఇక పాపము చేయకుము అని ఎవరితో యేసుప్రభు చెప్పిన విషయము నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు మనము ఈరోజు నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అంతలోపు శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నవని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద విరేలితో ఏమో రాయిచుండెను. ఇక్కడ రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. వీరందరూ ఒక్కొక్కరు చూసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేసి. అంతలో యేసుక్రీస్తు వారికి శోధిస్తూ మాటికి అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూశారు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఆ మాట చెప్పగానే వారు వెనుతిరిగిపోయినట్టు మనం చూస్తున్నాం. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయలుదేరి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో యేసు ప్రభువారు చెప్పిన విషయం ఇక్కడ ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, పాపము చేసినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం ప్రార్థన చేసినప్పుడు పాపములకు క్షమింపబడెను. ఇక మీదట మనం ఎక్కువగా పాపము చేయకూడదని తెలుసుకోవాలి. ఒకవేళ త్రాగుతున్నా సరే మానేసుకోవాలి, చుట్టా బీడి సరే మానేసుకోవాలి. ఇక అన్ని పాపం విడిచిపెట్టి ప్రభునందు నీతిగా జీవిద్దాం.